హలో, ఈ సెషన్లో మార్కింగ్ ఆఫ్ మరియు డ్రిల్లింగ్ త్రూ హోల్స్ గురించి తెలుసుకుందాం. సెషన్ ప్రారంభిద్దాం. ఈ సెషన్ లక్ష్యాలను చూద్దాం. ఈ సెషన్ ముగింపులో మీరు వీటిని చేయగలరు. డ్రిల్లింగ్ అంటే ఏమిటో పేర్కొనండి. వెర్నియర్ హైట్ గేజ్ ఉపయోగించి డ్రిల్ హోల్ సెంటర్స్ మార్క్ చేయండి. డ్రిల్లింగ్ మెషిన్లో సరైన స్పిండిల్ స్పీడ్ సెట్ చేయండి. డ్రిల్లింగ్ మెషిన్ ఉపయోగించి త్రూ హోల్స్ డ్రిల్ చేయండి. డ్రిల్లింగ్ అనేది ఘన పదార్థాలలో సర్క్యులర్ హోల్స్ చేయడానికి రొటేటింగ్ కటింగ్ టూల్ ద్వారా నిర్వహించబడే మెటల్ కటింగ్ ప్రాసెస్. డ్రిల్లింగ్ ఆపరేషన్ డ్రిల్లింగ్ మెషిన్ పైన నిర్వహించబడుతుంది. సర్క్యులర్ హోల్స్ డ్రిల్ వేయడానికి ఉపయోగించే టూల్ని ట్విస్ట్ డ్రిల్ అంటారు. హోల్ అనేది ఒక నిర్దిష్ట మాధ్యమంలో లేదా దాని ద్వారా ఒక ఓపెనింగ్, సాధారణంగా ఒక సాలిడ్ బాడీ. రెండు రకాల హోల్స్ ఉన్నాయి: బ్లైండ్ హోల్ మరియు త్రూ హోల్. బ్లైండ్ హోల్ వర్క్పీస్ యొక్క ఇతర వైపుకు బద్దలు కొట్టకుండా పేర్కొన్న లోతు వరకు డ్రిల్ చేయబడుతుంది. త్రూ హోల్ పూర్తిగా వర్క్పీస్ గుండా వెళ్తుంది. స్టీల్ రూల్ ఉపయోగించి సి ఛానల్ సైజ్ చెక్ చేయండి. బాస్టర్డ్ ఫైల్ ఉపయోగించి అన్ని ఔటర్ ఫేస్ ఫైల్ చేయండి. ఒక ట్రై స్క్వేర్ ఉపయోగించి ప్యారలలిజం మరియు పర్పెండిక్యులారిటీ నిర్ధారించండి. మార్కింగ్ మీడియా అప్లై చేయండి. సర్ఫేస్ టేబుల్ పైన వెర్నియర్ హైట్ గేజ్ ఉపయోగించి 90 mm x 74 mm x 40 mm సైజ్కి మార్క్ చేయండి. యాన్విల్ పైన డాట్ పంచ్ మరియు బాల్ పిన్ హ్యామర్ ఉపయోగించి వర్క్ పీస్ పైన విట్నెస్ మార్క్ చేయండి. వివిధ గ్రేడ్ల ఫైల్స్ ఉపయోగించి సంబంధిత సైజ్కి ఫైల్ చేసి ఫినిష్ చేయండి. ఒక ట్రై స్క్వేర్ ఉపయోగించి ప్యారలలిజం మరియు పర్పెండిక్యులారిటీ నిర్ధారించుకోండి. వెర్నియర్ క్యాలిపర్ ఉపయోగించి కొలతలు చెక్ చేయండి. డ్రిల్ త్రూ హోల్స్కి మార్కింగ్ ఆఫ్ చేయడం. మళ్ళీ సి ఛానల్ ఎగువ ఉపరితలంపై మార్కింగ్ మీడియా అప్లై చేయండి. సర్ఫేస్ టేబుల్ పైన యాంగిల్ ప్లేట్ సహాయంతో జాబ్కి సపోర్ట్ ఇవ్వండి. సర్ఫేస్ టేబుల్ పైన వెర్నియర్ హైట్ గేజ్ ఉపయోగించి ఫేస్ బి నుండి 17 mm, 37 mm మరియు 57 mm దూరంలో లైన్స్ గీయండి. వెర్నియర్ హైట్ గేజ్ ఉపయోగించి ఫేస్ సి నుండి 15 mm, 33 mm మరియు 51 mm దూరంలో ఒక లైన్ గీయండి. డ్రాయింగ్ ప్రకారం యాన్విల్ పైన సెంటర్ పంచ్ మరియు బాల్ పిన్ హ్యామర్ ఉపయోగించి డ్రిల్ చేయాల్సిన హోల్ సెంటర్స్ మార్క్ చేయండి. స్పిండిల్ స్పీడ్. రెవల్యూషన్స్ పర్ మినిట్లో స్పిండిల్ స్పీడ్ ఈక్వేషన్ ఉపయోగించి లెక్కించబడుతుంది. N = V × 1000 / D × π RPM. ఇక్కడ V అంటే కటింగ్ స్పీడ్, అది నిమిషానికి మీటర్లో. D అనేది డ్రిల్ బిట్ వ్యాసం, మిల్లీమీటర్లో. పై 22/7కి సమానం, అంటే 3.1412. హోల్ డ్రిల్లింగ్ చేయాల్సిన పదార్థం రకాన్ని బట్టి కటింగ్ స్పీడ్ టేబుల్ నుండి ఎంపిక చేయబడుతుంది. ఉదాహరణకు, ఒక MS ప్లేట్ పైన 8 mm త్రూ హోల్ డ్రిల్ చేయడానికి కటింగ్ స్పీడ్ ఇలా లెక్కించబడుతుంది. V = MS మెటీరియల్ కోసం కటింగ్ స్పీడ్ టేబుల్ ప్రకారం 30 m/min ఎంపిక చేయబడుతుంది. కాబట్టి
n ఈక్వల్ టు 30 ఇంటూ 1000 డివైడెడ్ బై 8 ఇంటూ 3.14 RPM. n ఈక్వల్ టు 1194.26 RPM. స్పిండిల్ స్పీడ్ సెట్ చేయడానికి 1194.26 RPM అందుబాటులో ఉండదు కాబట్టి డ్రిల్లింగ్ మెషిన్ పుల్లీ పైన అందుబాటులో ఉన్న సమీప దిగువ శ్రేణి 1000 RPM అయినందున దాన్ని ఎంచుకోండి. 8 mm హోల్ డ్రిల్ వేయడానికి సెలెక్టెడ్ స్పిండిల్ స్పీడ్ 1000 RPM. డ్రిల్లింగ్ ఫీడ్. ఫీడ్ అనేది ఒక డ్రిల్ ఒక కంప్లీట్ రొటేషన్లో పనిలో ముందుకు సాగాల్సిన దూరం, అది x. ఫీడ్ రేటు అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. అవసరమైన ఫినిష్, డ్రిల్ బిట్ రకం అంటే డ్రిల్ బిట్ మెటీరియల్, డ్రిల్లింగ్ చేయవలసిన పదార్థం. టేబుల్ డ్రిల్ బిట్ వ్యాసానికి సంబంధించి ఫీడ్ పరిధిని చూపిస్తుంది. డ్రిల్లింగ్ మెషిన్ వర్కింగ్ టేబుల్ పైన చిప్స్ లేకుండా శుభ్రం చేయండి. డ్రిల్లింగ్ మెషిన్ వైస్లో జాబ్ పట్టుకోండి. చెక్లో 4 mm వ్యాసం కలిగిన డ్రిల్ బిట్ ఫిక్స్ చేయండి. 4 mm డ్రిల్ బిట్ కోసం తగిన స్పిండిల్ స్పీడ్ సెట్ చేయండి. పంచ్ చేయబడిన 4 మరియు 6 మార్క్స్ పైన 4 mm హోల్స్ డ్రిల్ వేయండి. పిల్లర్ డ్రిల్లింగ్ మెషిన్ ఉపయోగించి త్రూ హోల్ డ్రిల్లింగ్ కోసం మిగిలిన సెంటర్ పంచ్డ్ మార్క్స్ పైన 7 పైలట్ హోల్స్ డ్రిల్ వేయండి. పైలట్ హోల్స్ పైన దశల్లో అవసరమైన హోల్స్ డ్రిల్ చేయడానికి చెక్కి 6 mm డ్రిల్ బిట్ ఫిక్స్ చేయండి. స్పిండిల్ చెక్కి 8 mm డ్రిల్ బిట్ అమర్చండి మరియు 1, 3, 7 మరియు 9 పాయింట్స్ వద్ద 4 8 mm త్రూ హోల్స్ డ్రిల్ చేయడానికి తగిన వేగాన్ని సెట్ చేయండి. క్రమంగా అవసరమైన వ్యాసాన్ని పొందడానికి 8 mm డ్రిల్ బిట్ ఉపయోగించి 2, 5 మరియు 8 పాయింట్స్ వద్ద డ్రిల్ వేయండి. 2 మరియు 8 పాయింట్స్ వద్ద 2 10 mm త్రూ హోల్స్ డ్రిల్ చేయడానికి స్పిండిల్ చెక్కి 10 mm డ్రిల్ బిట్ ఫిక్స్ చేయండి. పాయింట్ 5 వద్ద 16 mm త్రూ హోల్ పొందడానికి మొదట 10 mm డ్రిల్ బిట్తో ప్రారంభించి హోల్ డ్రిల్ వేయండి. మనము పాయింట్ 5 వద్ద 10 mm త్రూ హోల్ సాధించి ఉంటాము. అదే పాయింట్ 5 వద్ద 16 mm త్రూ హోల్ డ్రిల్లింగ్ కోసం మనము హోల్ డ్రిల్ వేయడానికి మొదట 10 mm డ్రిల్ బిట్ ఉపయోగించాము. ఇప్పుడు స్లీవ్ సహాయంతో స్పిండిల్కి 14 mm డ్రిల్ బిట్ ఫిక్స్ చేసి తగిన వేగాన్ని సెట్ చేయండి. మనము పాయింట్ 5 వద్ద 14 mm త్రూ హోల్ సాధించి ఉంటాము. ఇప్పుడు అదే పాయింట్ 5 వద్ద 16 mm త్రూ హోల్ డ్రిల్ వేయడానికి స్లీవ్ సహాయంతో స్పిండిల్కి 16 mm డ్రిల్ బిట్ ఫిక్స్ చేయండి. మనము పాయింట్ 5 వద్ద 16 mm త్రూ హోల్ సాధించి ఉంటాము. జాబ్ ఫినిష్ చేయండి మరియు అన్ని కార్నర్స్ డీబర్ చేయండి. సన్నని కోటు నూనెను పూసి మూల్యాంకనం కోసం భద్రపరచండి. ముందు జాగ్రత్తలు. డ్రిల్లింగ్ చేసేటప్పుడు కూలెంట్ ఉపయోగించండి. డ్రిల్ చెక్లో డ్రిల్ బిట్ని బిగించడానికి చెక్కి ఉపయోగించండి. డ్రిల్లింగ్ మెషిన్ స్పిండిల్ నుండి టేపర్ షాంక్ డ్రిల్ బిట్ని తీసివేయడానికి డ్రిఫ్ట్ ఉపయోగించండి. దాన్ని తీసివేయడానికి డ్రిఫ్ట్ పైన హ్యామర్తో కొట్టవద్దు. డ్రిల్ బిట్ వ్యాసానికి అనుగుణంగా స్పిండిల్ RPMని సర్దుబాటు చేయండి.
ఉపయోగం తర్వాత డ్రిల్ బిట్ మరియు డ్రిల్ చెక్ తొలగించండి. డ్రిల్ బిట్ వైస్లోకి చొచ్చుకుపోకుండా చూసుకోండి. మీ చేతులతో చిప్స్ తొలగించవద్దు. బ్రష్ ఉపయోగించండి. యంత్రం పనిచేస్తున్నప్పుడు బెల్ట్ మార్చడానికి ప్రయత్నించవద్దు. రీక్యాప్ చేయడానికి మనము వీటిని నేర్చుకున్నాము. డ్రిల్లింగ్ అంటే ఏమిటో పేర్కొనండి. వెర్నియర్ హైట్ గేజ్ ఉపయోగించి డ్రిల్ హోల్ సెంటర్స్ మార్క్ చేయండి. డ్రిల్లింగ్ మెషిన్లో సరైన స్పిండిల్ స్పీడ్ సెట్ చేయండి. డ్రిల్లింగ్ మెషిన్ ఉపయోగించి త్రూ హోల్స్ డ్రిల్ చేయండి. సో ఈ సెషన్లో మార్కింగ్ ఆఫ్ మరియు డ్రిల్లింగ్ త్రూ హోల్స్ గురించి తెలుసుకున్నాం. మీకు అన్ని విషయాలు అర్థమయ్యాయని ఆశిస్తున్నాను. తదుపరి సెషన్లో కలుద్దాం.